మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఏప్రిల్ మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? మీన రాశి వారికి ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ యొక్క నామస్మరణ చేస్తూ మీనరాశి వారు గడపాలి ఈ నెల రోజులు. జై శ్రీరామ్, జై హనుమాన్, వాళ్ళిద్దరే కాపాడాలి వీళ్ళని. ఎందుకంటే అమ్మ, మీనరాశి మనకున్న మేషరాశుల్లో 12వది. అంటే ఇది పూర్తిగా మనిషికి ఒంటరి పోరాటం ద్వారా ఒంటరి పోరుని సూచించే రాశి ఇది. ఒంటరితనానికి ఎక్కువగా ఈ రాశిని వాడుతూ ఉంటారు. ఎందుకంటే మోక్షం పొందాలంటే ఒంటరిగా ఉంటే కానీ మోక్షం రాదు, కుటుంబంతో కలిసి ఉంటే మోక్షం రాదు. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది కోరుకునేది ఒంటరితనాన్ని. పెళ్ళి కాకముందు ఒకలా ఉంటారు, పెళ్ళైన తర్వాత నాకు ఒంటరితనం కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇది ఒక పరీక్షా సమయం. ఈ నెల రోజులు అరే నాయన నెత్తి మీద శని కూర్చొని ఏడుస్తున్నాను, ఏలినాడు శని అని బాధపడుతున్నారు మీన రాశి. దాని ద్వారా కుజుడు వచ్చి కూర్చుంటున్నాడు. అంటే ఇంకా శని భగవానుడు ఏంటంటే అమ్మ, ఒరే నాయన నువ్వు అనుభవిస్తావని చెబుతాడు. కుజుడు వచ్చి డైరెక్ట్గా అనుభవింపచేసేస్తాడు. ఆగడు, ఆవేశం ఎక్కువ కదా, ఇంత ఆలోచన కూడా చేయడు ఆయన. అందుకాక శనితో కలిసేసరికి ఈయనకి ఇంకా కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. ఒక శత్రువు ఉన్నటువంటి ఇంట్లో ఇంకోటి వచ్చాడనుకోండి, వాడిని చూసేసరికి వీడి కోపం ఎక్కువైపోతుంది, ఇగో ఎక్కువైపోతుంది. కాబట్టి దాంతో ఈ మీనరాశి వాళ్ళకి కుజుడు శని ఇరువురు కూడా ఈ నెల రోజులు కలిసి ఉంటారు జన్మరాశిలో. 2 పాపగ్రహాలు ఉన్నాయంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. అనుభవించే వాళ్ళకి తెలిసిపోతుంది ఈ నెల రోజుల్లో. దానికి తోడు 11వ తేదీన బుధుడు కూడా వచ్చి కూర్చుంటాడు నీచ స్థితిని పొంది. అంటే ఈ గోచారంలో అమ్మ వీళ్ళ గ్రహస్థితి మీనరాశి వారికి చూస్తే చతుర్థంలో చూస్తే గురుడు, 12వ స్థానంలో రాహువు. వీళ్ళు పెద్ద గ్రహాలు. సరే, మనకి చిన్న గ్రహాలు ఏవైతే నెల నెల మారుతాయో రవి, శుక్ర, బుధ, కుజగ్రహాలు. వీళ్ళల్లో రవి కూడా జన్మరాశిలోనే ఉన్నాడు. ఇంకెక్కడ బయటపడతారమ్మా? 15 రోజులు, పక్షం రోజులు కాస్త ఏప్రిల్ 14, 15 వరకు కూడా ఈ 4 గ్రహాలు ఇక్కడే ఉంటాయిగా. 3 గ్రహాలు రవి, కుజ, శని 3 పాపగ్రహాలు వీరింట్లో తిష్ట వేసుకొని కూర్చుంటే వీరు ఎట్లా బయటపడతారు? స్వయం కృషిగా, స్వయంకృతంగా, పూర్తిగా దైవారాధన నమ్ముకొనే బయటపడాలి వీళ్ళు. దానికి తోడు శుక్రుడు 20వ తేదీ వరకు కూడా 2వ ఇంట్లో ఉంటాడు. కొంచెం పర్వాలేదు, ఏదైనా వీరు చేసే ప్రయత్నాలు సఫలీకరించకపోయినా ధనం అయితే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ధనం రావటం, విపరీతమైనటువంటి ధనము విపరీతంగా ఖర్చు అవ్వటం, ఆరోగ్యరీత్యా తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా, లేకపోతే వీరి యొక్క ప్రయాణాల రీత్యా, దూర ప్రయాణాలకు వెళ్ళాలి, అక్కడ ఏదో కొత్త వింత ఏదో ఉంది, అక్కడ ఏదో దేవాలయం దర్శించి వస్తే మాకు శుభం కలుగుతుంది, ఇట్లా ఎవరో బంధువులు చెప్తారు. తల్లి తరపో లేకపోతే భార్య తరపు బంధువులు ఎవరో ఒకళ్ళు వీళ్ళకి చెవిలో వేస్తారు. చెవిలో వేయంగానే వీళ్ళు అప్పు చేసో సొప్పు చేసో బయలుదేరతారు. బయలుదేరినప్పుడు ఆరోగ్యరీత్యా ఎన్నో సమస్యలు, పైత్య వికారాలు, అనుకోని వడదెబ్బలు కొట్టేటటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి ఉంటాయి. అట్లాగే వీరు చేసే ఈ ప్రయాణం వలన ఉద్యోగాల్లో ఇబ్బందులు, ఉన్న ఉద్యోగాలు పోవటం, ఉద్యోగాల్లో సరైనటువంటి కాన్ఫిడెన్స్ లేక వీరి ఉద్యోగానికి కొంతమంది వీరే రాజీనామా చేసేయటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరికి కలుగుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం పాడవుతుంది మీనరాశి వారికి. పెద్ద ఎఫెక్ట్ అనమాట. వీరి యొక్క సహజమైనటువంటి జీవన విషయాలలో ఎన్నో మార్పులు వీరిని పరాభవించేట్టుగా చేయటం, వీరిలో నేను ఒంటరివాడిని అయిపోయాననేటువంటి ఒక బుద్ధి ప్రేరేపితం కావటం, దానివలన ఏ పని మీద ఆసక్తి లేకపోవటం, తినాలని కూర్చున్నా సరిగ్గా తినలేని పరిస్థితి, ఇట్లా ప్రతిదీ కూడా వీరి వ్యక్తిత్వ స్వభావం మారిపోతుంది. మానసికంగా దృఢంగా ఉండలేరు. ప్రతి పనిలో ఏదో ఒక ఆటంకం సూచిస్తూ ఉంటుంది. ఏదో అవతల వాళ్ళు మమ్మల్ని అవమానిస్తున్నారు, నన్ను అనుమానిస్తున్నారు అనే ఒక చిన్న నెగిటివ్ ఫీలింగ్ వీళ్ళల్లో తొలిచివేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళనే వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా. అట్లాగే కుటుంబ పరంగా కూడా వీరికి కాస్త మర్యాద తగ్గిపోవటం, చేసే ఉద్యోగాలలో
వీరికి కాస్త పరాభవం ఎదురవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి చర్యల వలన మీనరాశి వారు కొంత ఇబ్బందిపరమైనటువంటి పరిస్థితులు అవలంబించవలసి వస్తుంది. ఎందుకంటే అమ్మ 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము వీరికి నిరాశని నిరాశే మిగిలిస్తుంది. అట్లాగే వీరు చేసేటటువంటి కొన్ని నిర్లక్ష్యపరమైనటువంటి కొన్ని వ్యక్తిత్వ స్వభావాలలో కలిగినటువంటి మార్పుల వలన కుటుంబానికి దూరం అవ్వటం, అట్లాగే ఎవరికైతే వీరు ఫ్రెండ్స్కి నమ్మి ధనాన్ని ఇస్తారో వారు వీరితో వీరు డబ్బులు అడిగితే వీరు కొట్టుకునే స్థాయికి వెళ్ళటం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ వీరి ముందు కనపడతాయి ఈ నెల రోజులు. ఇది ఒక ఎత్తు అయితే కనుక సూర్యుడు 2వ స్థానంలోకి ఏప్రిల్ 15 తర్వాత వచ్చినప్పుడు చక్కగా ఆర్థికంగా కొంతవరకు ఉద్యోగరీత్యా ఎవరికైనా రావాల్సి ఉన్నా, గవర్నమెంట్ త్రూ ఎవరికైనా ప్రమోషన్స్ ఇచ్చి కూడా డబ్బులు కొంతమంది ఆపేసి ఉంటాయి గవర్నమెంట్స్, ఆ విధంగా ఏదైనా కొంత ధనము రావటం, ఆ ధనం కుటుంబానికి ఖర్చు పెట్టే యోగ్యత కలగటం అనేది జరుగుతుంది. ధనం వచ్చినా నిలబడదు, ఖర్చు అవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కుటుంబానికి కొంత యోగ్యకరంగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. లేకపోతే తండ్రి గారి దగ్గర కొంతమంది మీనరాశి వాళ్ళు బాకీ చేస్తారు, ఆ బాకీ తీర్చే ప్రయత్నంలో డబ్బు ఖర్చు అవటం, ఇట్లా డబ్బు అయితే నిలబడదు, డబ్బు ఖర్చు అవుతుంది. కొంత కోరికలు ఉన్నప్పటికీ కూడా తీర్చుకోలేని పరిస్థితి కలుగుతుంది. అట్లాగే ఆరోగ్యరీత్యా కుటుంబరీత్యా అయ్యేటటువంటి ఖర్చుకి నాకు ఇంత డబ్బు వస్తున్నా దేనికి అనేటటువంటి ఒక పరధ్యాసయుక్తమైనటువంటి ఆలోచనలు వీరిని ఎదగనీయకుండా చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా అమ్మ చతుర్థంలో ఉన్నటువంటి గురువు విద్యార్థుల యొక్క చదువు మీద కాస్త ఎఫెక్టివ్ నేచర్ ఎక్కువ కలుగుతుంది. ప్రయాణాలందు కాస్త ఆటంకాలు, కొన్ని ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా వీరు ఏదైనా ప్రయాణం ఆచరించే ముందు హనుమాన్ చాలీసాని చదువుకొని ముందుకు వెళ్ళాలి. పెట్టుబడులు పెట్టచ్చు అంటారా ఈ మాసంలో? అసలు పెట్టుబడులకి సరైనటువంటి సమయమే కాదమ్మా. అసలు దాని గురించి ఆలోచన కూడా వదిలేయాలి. ఓ పక్క జన్మరాశిలో కుంపటి రాజేసుకుని కూర్చుంటే గ్రహాలన్నీ వీళ్ళు పెట్టుబడులు ఏంటి అసలు ఉన్న పరిస్థితులే అర్థం కాని పరిస్థితి. ఈ నెల రోజులు ఎట్లా గడుస్తున్నా నాయన అనేటట్టుగా ఉండాలి మీనరాశి వాళ్ళు. ఎందుకంటే అమ్మా శుక్రగ్రహ బలం అనేటటువంటిది అనుకూలంగా ఉంటుంది. చేసే కార్యాలయందు ఈ నెల రోజుల్లో కూడా ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబపరంగా కొంత మర్యాదపూర్వకమైన కొన్ని విషయాలు కూడా శుక్రుడు ఇస్తూ ఉంటాడు. అట్లాగే ధనాన్ని ఇచ్చినట్టుగా ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. కొన్ని కుటుంబపరమైనటువంటి వినోద కాలక్షేపాల విషయంలో కూడా ఆనందంగా డబ్బు ఖర్చు చేస్తారు. కొన్ని సంభాషణలు, వివాహానికి సంబంధించినటువంటి సంభాషణలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. విద్యలో ఆటంకాలకు సంబంధించిన విషయాలు బయటపడుతూ ఉంటాయి. అట్లాగే వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలలో కొన్ని అవకతవకలు జరగటము, దాని ద్వారా వీరు చేసేటటువంటి నిర్ణయాలు కుటుంబంలో వాళ్ళకి నచ్చకపోవటము, దాని ద్వారా వీళ్ళు ఏదో అవమానించబడ్డాము అనేటటువంటి ఫీలింగ్ పడటము, ప్రయాణాలు చేయటము, దాని పరంగా కూడా కాస్త డబ్బు ఖర్చు అవటము, ఇట్లా ఏ గ్రహస్థితి ఏ గ్రహాలను చూసినా మీనరాశి వారికి కొంత అవరోధాలు ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మానసిక క్షోభ ఎక్కువగా కనిపిస్తోంది. దేహ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఈ మాసంలో ఈ యొక్క మీనరాశి వారికి కనిపిస్తోంది. మరి ఏ దైవాన్ని ప్రార్థిస్తే బాగుంటుంది అంటారు? ఏం లేదమ్మా, మీరు ఏదైనా ఇందాక మీరు అడిగినట్లుగా విద్యార్థులు కావచ్చు, వివాహపరంగా ప్రయత్నాలు కానీ, వివాహ పరిస్థితుల్లో మునిగి తేలుతున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రయాణాలు చేయాలనుకున్నా, ఏదేమైనా సరే ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో అన్నీ నెగిటివ్ ఉన్నాయి కదా అని చెప్పి ఎవరు బాధపడక్కర్లేదమ్మా. ఎందుకంటే గోచారంలో గ్రహాలు ఈ స్థానంలో ఉన్నాయి అంటే ఇలాగే ఉంటుంది అని మాత్రమే మాకు శాస్త్రం చెప్పింది కాబట్టి చెబుతాం. అది విని అందరూ కూడా మా గ్రహస్థితి ఇట్లాగే ఉంటుందని కొన్ని కోట్ల మంది ఉంటారు మీనరాశి వాళ్ళు. కానీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఇండివిజువల్గా జాతకం అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటాయి. దాని రీత్యా ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి దశ అంతర్దశ ఆధారపడి గోచారంలో వీరికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అవి నిర్ణయిస్తాయి. గోచారంలో గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కదంటే అవి మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తాయే తప్ప గోచారము పూర్తిగా ఈవెంట్స్ని దగ్ధం చేయడం, ఈవెంట్స్ని నిరుత్సాహపరచడం ఇవి చెయ్యవు. కాకపోతే ఏంటమ్మా జన్మలగ్నానికి దీనికి కాస్త లింక్ ఉంటూ ఉంటుంది. ఆ లింకు వల్లనే వీరికి కొన్ని అవరోధాలు కలుగుతాయి, కొన్ని అవమానాలు కలుగుతాయి. వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కొన్ని సిద్ధిస్తాయి, కొన్ని ఇప్పుడు ఇందాక చెప్పాము వీరి లగ్నంలో కుజశనులు ఉన్నారు అని కొంతమందికి అనుకోనిటువంటి కొన్ని లాభాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి సరైన గురువుని ఎంచుకొని ఎవరైనా సరే కొన్ని ఈవెంట్స్ ప్రారంభం చేసే ముందు వారికి జరగనటువంటి పనుల రీత్యా
ఆ యొక్క దశలు అంతర్దశలు తెలుసుకొని గురువు ద్వారా నిర్ణయించబడినటువంటి కొన్ని పరిహారాలు చేసుకోవటం ద్వారా మాత్రమే వారి జీవితంలో సక్రమమైనటువంటి మార్గం కనిపిస్తుంది. ఆ అన్వేషణ వారు చెయ్యాలి, అప్పుడే బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు ఈ నెల రోజులు కూడా రవికి, కుజుడికి, శనికి ప్లస్ బుధగ్రహం, ఈ బుధగ్రహం కూడా ఈ నెల రోజులు అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ 4 గ్రహాలకి జపము, తర్పణము, అట్లాగే నవగ్రహ హోమం, ఆ 4 గ్రహాలకి హోమం. అసలు గ్రహాలన్నిటికీ చేసుకోవడం ఇంకా మంచిది. నవగ్రహాలన్నిటికీ చేసుకోవాలి. వాళ్ళు ఏదన్నా చేసుకోవాలనుకుంటే నవగ్రహాలకి దీపారాధనలు, నిత్యము నవగ్రహ స్తోత్రాన్ని చదవటము, నవధాన్యాలు కాస్త భూమిలో జల్లటము, జల్లేయటమే, అవి మొక్కలు వచ్చినప్పుడు తీసుకెళ్ళి గోమాతకి తినిపించటం. దీని ద్వారా ఏంటంటే కాస్త ఉపశమనం కలుగుతుంది, అంతే. పూర్తిగా వారికి ఉన్న బాధలైతే తొలిగిపోవు కానీ ఉపశమనం కలుగుతుంది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.